నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల పైన అవుతున్నా కూడా ఈ రోజుటికి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తుని అంధకారం నెట్టే పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలా ఖాళీలు బీసీ హాస్టల్స్ లో అయితే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా తీసుకుంటే 70 చిల్లర హాస్టల్స్ నెల్లూరులో బీసీ హాస్టల్స్ ఉంటే అందులో 35 మందే వార్డెన్లు. అంటే ఒక్కొక్క హాస్టల్ వార్డెన్కి రెండు ఇన్ఛార్జ్ హాస్టల్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు నెల్లూరులో బీసీ హాస్టల్లో. అదేవిధంగా ఎస్టీ హాస్టల్ సంబంధించి కుక్కు కామాటి వార్డెన్ పోస్టులు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కామాటి వార్డెన్ పోస్టులన్నీ భర్తీ చేయాలా. అలా చేసినప్పుడే పేద విద్యార్థికి న్యాయం జరుగుతా ఉంది. ఎలా అంటే పరిపాలన సౌలభ్యం లేకుండా పేద విద్యార్థికి వార్డెన్ పర్యవేక్షణ లేకపోతే ఆ పిల్లవాడు సరైన భోజనం తింటున్నాడా లేదని ఎలా తెలుస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదే పద్ధతిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్కి 1400 1600 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు పెట్రోల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు ఎలా పెంచిందో చూస్తా ఉన్నాము. ఈ పెట్రోల్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూని ఏర్పాటు చేయడం అనేది వార్డెన్లకి కత్తి మీద స్వాము లాంటిది. అలాంటిది పెరిగిన నిత్యావసర ధరకు అనుగుణంగా 3000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అయ్యా, మీరు పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఒక్కొక్క విద్యార్థికి మీరు ఇచ్చేటటువంటి డైలీ ఇచ్చేటటువంటి 1600లో మీరు ఇచ్చే బిల్లులు రోజుకి 51 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ 51 రూపాయలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం వంటివి ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తా ఉన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రులు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఒక్క రోజుకి 51 రూపాయలు ఆ విద్యార్థికి సరిపోతాయా? ఆ విద్యార్థికి కావాల్సిన పౌష్టిక ఆహారం అందులో దొరుకుతుందా? మీరు ఒక పూట టిఫిన్ చేయడానికి కొన్ని 100 రూపాయలు ఖర్చు పెడతారు. అలాంటిది మీ ప్రాణాలైతే అంత కాస్ట్లీయా? పేద విద్యార్థుల ప్రాణాలతో చీపా? ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మెస్ బెంచ్లు ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే విద్యార్థికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సమాచారం ఇచ్చింది. అయ్యా, సగటున ఒక మనిషి బతకాలి అంటే 2500 క్యాలరీల శక్తి ఒక విద్యార్థికి కావాలనింది. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మెస్సులో, ఈ యొక్క మెనూలో కేవలం 1500 క్యాలరీలు కూడా స్టూడెంట్ కి అందడం లేదు. మరి అలా అందనప్పుడు మహిళా బాలికలకైతే రక్తహీనత లాంటి లోపాలు వస్తా ఉన్నాయి. విద్యార్థులకి మేధాశక్తి తగ్గిపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అనేక రకమైన సమస్యలు, విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం చూపేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకి సపరేట్ గా అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేయాలా. అదే పద్ధతిలో పక్కా భవనాలు, ఎస్సీ హాస్టల్ సంబంధించి పక్కా భవనాలు ఏర్పాటు చేయాలా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ 90% హాస్టల్స్ అన్ని కూడా అద్దె భవనాల్లో నడుస్తా ఉన్నాయి. ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు అద్దె భవనాలకి చెల్లిస్తా ఉన్నారు ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. అందులో మీరు ఈ డబ్బులు పెట్టి వాళ్ళకి పర్మనెంట్ పూర్తి స్థాయిలో భవనాలు కట్టిస్తే ఆ డబ్బులన్నీ మిగులుతాయి కదా అని చెప్పేసి మరి అంత అవివేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఖచ్చితంగా పేద విద్యార్థుల పక్షాన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తుంది. మీరు కానీ రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ అభివృద్ధికి పూనుకోకపోతే, ఆ విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా విజయవాడ క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం.